ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి. 6 గ్యారెంటీలు అందుతున్నాయా మీకు? అంటే మ్యాక్సిమం అందుతున్నాయి. మాక్సిమం అందుతున్నాయి. అంటే 6 గ్యారెంటీలో ఎన్ని పథకాలు అందుతున్నాయి, ఏం పథకాలు అందుతున్నాయి మీకు? అంటే మా కరెంటు బిల్లు ఒకటి, మళ్ళీ గ్యాసు 2, మా థర్డ్ రేషను. ఓకే. అంటే ఇంకా మహాలక్ష్మి పథకం కింద ఈ నెల నుంచి మాకు లేదుగా ఇప్పుడు అవన్నీ లేవు. లేదు, 500 రూపాయల గ్యాస్ వస్తుందా మీకు? వస్తుంది. ఓకే. ఈ నెలలో చూసుకున్నట్టయితే మనకి 2500 మహిళలకు ఇస్తాము, పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే అంటున్నారు. ఉందా మరి? అంత ఐడియా లేదు, చేస్తారేమో. ఓకే. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అని చెప్పి సర్వేలు చేశారు కదా, మాకు ఓన్ హౌస్ ఉందిగా. ఓన్ హౌస్ ఉంది. ఓకే. అండ్ పెన్షన్స్ కానీ ఇంకా డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏ విధంగా ఉందంటే? అన్నీ మంచిగానే ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు మంచిగానే ఉన్నాయి. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ మనం ఇంకా అంటే కేసీఆర్ గవర్నమెంట్లో మిషన్ భగీరథ ఇంకా డెవలప్మెంట్ చూసాము, అది కూడా బాగానే ఉంది. ఆయన కన్నా ఈయన బాగున్నాడు మంచిగా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది కదా, బీఆర్ఎస్ బీజేపీ వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ అనుకుంటున్నాను. ఎందుకని కాంగ్రెస్? పరిపాలన బాగుంది కాబట్టి వచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా మంది బీఆర్ఎస్ కావాలి అంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు, ఊర్లలో లోకల్లో చూస్తున్నారని, మీరేమంటారు? కాంగ్రెస్ అంటున్నాం అంతే కాదు, మళ్ళీ కాంగ్రెస్ ఎవరి ఇష్టం వాళ్ళది కాదు.